ప్రజలు బాగు చూసుకునేదానికి మాత్రం మన అందరం తాపత్రయపడి మనం అందరం సాధించుకుంటామని చెప్పేసి మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి కమలాపురం పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దీక్షలు అనేక మంది అసంఖ్యాకంగా ఇక్కడికి వచ్చి మీ అందరి మద్దతులు మన ప్రీతమ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి తెలియజేసిన తెలుసు. ఇంతవరకన్నా ఇది జరిగి కూడా రాబోతుంది. ప్రభుత్వం ఇంతవరకు కళ్ళు వేసిన దాఖలు పోలేదు. ఇక్కడ కళ్ళు తెరవండి. ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారనే కనీసం విధికపోవడంతోనే మీరు ఆలోచన చేసి స్పందించి వెంటనే వారికి హామీ ఇచ్చి ఇక్కడ రామరేపు విజయంలో సర్వరాయపాలెం ప్రాజెక్టు త్వరలో ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ జూలైలో కూడా మొత్తం టీఎంసీలో నిలుస్తామన్నటువంటి హామీని వారు సదుపాయాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మరీ మీ అందరి తరఫున కోరుకుంటూ నమస్కారాలతో సెలవించుకుంటున్నారు. కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి చేస్తున్న ఉదనధిక నిర్వహణాధ్యక్షకు ఆయన సంఘీభావం ప్రసంగానికి ఈరోజు వచ్చిన పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి మరియు మైదుకూరు శాసనసభ్యులు పెద్దలు రఘురామరెడ్డి గారికి అదేవిధంగా చేయాల్సి వస్తుంది. ఒక్కసారి మనం ఆలోచించగలిగితే అదే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 5 ఏళ్ల సువర్ణ పరిపాలనలో ఏ ఒక్క రైతు కూడా, ఏ ఒక్క విద్యార్థి కూడా, ఏ ఒక్క బడుగు బలహీన వర్గాలు కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు కానీ దీక్షలు చేసిన దాఖలాలు మనం ఎప్పుడు చూడలేదు. ఆయన 5 ఏళ్ల కాలంలో రైతు సోదరులైతేని, విద్యార్థులైతేని, మహిళలైతేని, పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏ ఒక్కరికి ఏది కావాలన్నా నేనున్నాను అని ఆయన మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అయితేని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేయాలి, ఇక్కడ ఉండే రైతు సోదరులందరూ కూడా ఆదుకోవాలి అనే ఆలోచనతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని ఏది 10,000 క్యూసెక్ నీళ్లు ఇస్తున్న రెగ్యులేటర్ని 44,000కు పెంచిన ఘనత ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఎన్ని అడ్డంకులున్నా కూడా, ఎంతో మంది అడ్డుపడినా కూడా శాసనసభలో చెప్పడం జరిగింది. మీరు కేవలం కడప జిల్లా వాసికే మీరు ముఖ్యమంత్రి అని కూడా కొందరు ప్రశ్నించడం జరిగింది. అవును, నా జిల్లా వాసులు నా మీద నమ్మకంతో నాకు రాజకీయ దీక్ష పెట్టారు. ఖచ్చితంగా నేను వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా నేను ఆ ప్రాంతానికి నీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉండే రైతు సోదరులకు అందరికీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని దాన్ని ఆ పోతిరెడ్డిపాడు హెడ్ని 44,000 క్యూసెక్లకు పెంచిన దాంట్లో మనం ఎవరో చూశాం. నిజంగా ఆ రోజుల్లో ఆ పోతిరెడ్డిపాడు హెడ్ని ప్రారంభించింది ఆ మహానేత ఎన్టీ రామారావు గారు అయితే, దాని తర్వాత వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన 9 ఏళ్ల పాలనలో కేవలం 19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పోతిరెడ్డిపాడు నుంచి మన గండికోట వరకు సుమారుగా 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి నిజంగా ఆ రోజు మనం మొన్ననే అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. నిజంగా అవన్నీ చూస్తుంటే ఆయన ఎంత దూరపు ఆలోచన, ఒక నాయకుడు, ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు ఏ విధంగా ఉంటాడు అని అక్కడ మనం పోయి చూసిన తర్వాత మనకు తెలిసింది. మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక దూరపు ఆలోచనతో ఇక్కడ ఉండే ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, మన జిల్లా వాసుల రైతులందరినీ కూడా ఆదుకోవాలని
అవన్నీ కూడా పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆయన మరణాంతరం దాని తర్వాత ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. ఒక్క రూపాయలు కూడా దాని తర్వాత ఖర్చు పెట్టిన దాఖలాలు మనకు చూడలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు కన్ను కొన్ని మాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఈ రోజుకి కూడా మన జిల్లాలో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించిన దాఖలాలు మనకు చూడలేదు. కేవలం కడప జిల్లా అంటే ఇది వైఎస్ఆర్ జిల్లా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అని కేవలం నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఎందుకంటే మనం చూసాం శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ 13 జిల్లాలకు ఆయన ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది. ఆ ప్యాకేజీలు ప్రకటించిన వాటిగా మనం చూశాం, వివక్షత చూపించడం జరిగింది. మొట్టసారిగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ జిల్లా నాకు ప్రాణం పోసింది, ఈరోజు నేను అధికారంలో ఉన్నానంటే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళ వాసులకు రుణపడి ఉన్నానని వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీలు ప్రకటించి లాస్ట్కి వచ్చేటప్పటికీ కడప జిల్లాను ప్రకటించడం జరిగింది. నాకు ఒక సీట్ ఇచ్చినా నేను అన్ని ప్రాంతాలతో సమానంగా కడప జిల్లాను కూడా అభివృద్ధి చేస్తానని అదే శాసనసభలో ప్రకటించి ఇప్పటికి కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మన జిల్లాలో ఆయన ప్రారంభించిన దాఖలాలు లేవు. నిజంగా మనం అందరం కూడా సంఘటితంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈరోజు మన అందరి కోసం ఇక్కడ ఉండే రైతు సోదరుల కోసం అందరి కోసం ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారు మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి, రైతు సోదరులందరూ కూడా ఆదుకోవాలి అనే సదుద్దేశంతో ఈరోజు ప్రాణానిశ్చితం లెక్క చేయకుండా ఈరోజు గత 2 రోజుల నుంచి ఈరోజు ఇక్కడ నిరాధిక చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో మనమందరం కూడా సంఘటన కావాల్సిన అవసరం ఉంది. ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మనం సంఘటన కావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని ఒక్క లక్ష్యంతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అవసరమైంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మనకందరూ కూడా తెలుసు. గతంలో శాసనసభలో కూడా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని శాపం ఉందంట. ఏమంటే ఆయన ఎప్పుడు అబద్ధాలు ఆడాలి, ఎప్పుడైతే నిజం ఆడతాడో ఆ రోజు ఆయన తల 1000 ముక్కలవుతుందని. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ మాట్లాడినా కూడా అబద్ధాలే, ఏ ఒక్కటి కూడా ఆయన నోరు నుంచి నిజం అనేది బయటికి రాదు. ఖచ్చితంగా మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రేపు 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మన ప్రాంత వాసుల తరఫు నుంచి, రైతు సోదరుల నుంచి ఖచ్చితంగా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాంతాభివృద్ధి కోసం మన ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే మనం కడప వచ్చినప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది జిఎన్ఎస్ఎస్ గారు, హెచ్ఎన్ఎస్ఎస్ గురించి. ఎందుకంటే ఎక్కడెక్కడ పనులు ఆగిపోయాయి, ఎంత డబ్బులుంటే ఆ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి అని కావాలని కూడా అందరి అధికారులను కూడా పిలిపించి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాతనే అప్పుడే ఈ తెలుగుదేశం పార్టీ మన జిల్లాకు సంబంధించిన నాయకులు కథకి రావడం జరిగింది. ఇవన్నింటినీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్న భావనతో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఏరియల్ సర్వే అంట, ఏరియల్ సర్వే తీసుకొచ్చి ఆ గండికోట గారికి వచ్చి అక్కడ కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అక్కడ పంపించుకొని అక్కడ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన జిల్లాకు వస్తున్నాడు, ఇక్కడ సంబంధించిన రైతు సోదరులతో మాట్లాడాలి, ఇక్కడ సంబంధించిన ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులతో మాట్లాడాలి, ఇక్కడ సమస్యలు ఏముండాయి, ఇక్కడ ప్రజల సమస్యలు ఏముండాయి, రైతు సోదరుల సమస్యలు ఏముండాయి, పేద బలిగిన వాళ్ళ సమస్యలు ఏముండాయి అని మాట్లాడాలి తప్ప ఏదో ఎక్కడ కొండ ప్రాంతాన్న ఆ గండికోట రిజర్వాయర్ గారికి వచ్చేసి హెలికాప్టర్లో అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎంత దారుణం ఒకసారి మనం ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే
మన పరిస్థితి అంటే మన జిల్లా ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేము. అలాంటి పరిస్థితులు మనం ఖచ్చితంగా సంఘటితంగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా ఒకటై ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మొన్ననే నేను శాసనసభలో మరియు మన ఎంపీ గారు అందరూ కూడా కొందరు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు సిపిఐ సిపిఎం వాళ్ళకి అందరితో కూడా కలిసి మనం క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. గండికోట రిజర్వాయర్ కాడ నుంచి వేలకోట రిజర్వాయర్ కాడ నుంచి మరియు సర్వరాజ సాగర్ మన ఇక్కడ గండికోట రిజర్వాయర్ వరకు కూడా మనం అందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అక్కడ అధికారులతో కూడా తెలియజేసుకోవడం జరిగింది. ఎంతవరకు పనులు జరిగాయి, ఇంకా ఎంత డబ్బు ఉంటే ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతాయని కూడా తెలియజేసుకోవడం జరిగింది. పూర్తిగా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని ఒక తక్షణంగా ఈరోజు ఈ జిల్లాలో ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా ప్రారంభమైన దాన్ని ప్రారంభించకుండా చిన్నచూరు జరగడం జరిగింది. ఇకపోతే ఆ రోజు ఉర్దూ యూనివర్సిటీ కడపలో పెట్టాలన్నారు మైనార్టీ సోదరులకు. ఈ రోజు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ అని చెప్తారు. స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో పెట్టాలన్నాడు. ఈ రోజు కర్నూలు జిల్లాలో స్టీల్ ప్లాంట్ అని జిల్లాకి ఆయన గొడవలు పెట్టి ఈరోజు సమాచారం చూసే రోజులు వచ్చాయి. ఏ రకమైనటువంటి పరిస్థితులతో సమాధానం అది ఈరోజు పోలవరం అయినా కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మరి జిల్లాలో ఇలా ఇంతమంది శాసనసభ్యులు వచ్చారు, బడ్జెట్ శాసనసభ్యులు 20 వచ్చారు, కడప శాసనసభ్యులు అఫ్జల్ బాషా గారు వచ్చారు, మరి ఇంకా మైసూరారెడ్డి గారు వచ్చారు, మరి మన రాయచూర్ శాసనసభ్యులు శ్రీకాంతరెడ్డి గారు వచ్చారు, గొడవగూడ శాసనసభ్యులు వచ్చారు, ఇప్పుడు మన కది చంద్రబాషా గారు కూడా ఆలోచిస్తారు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకంగా మరి ధర్నాలు నిరాకరించడం చేస్తున్నారంటే ప్రభుత్వానికి చీరు కొట్టినట్టుగా ఉన్నాయని పేరున్నారు. మరి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ప్రజలు బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. ఎందుకంటే 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కలువు కాటకాలు మనం ఎదుర్కొన్నామో మనకందరికీ బాగా తెలుసు. మరి మళ్ళీ ఈ సంవత్సరం 2014లో జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు అని చెప్పి ప్రజలకు తెలిస్తే మా ప్రాంతంలో అయితే భయపడుతున్నారు. అలా గర్వ వచ్చింది అని చెప్పి అనుకున్నట్టే గర్వ. సాధారణ వర్షపాతంలో కనీసం 3 రోజులు కూడా ఈ సంవత్సరం వర్షం రాకుండా పోవడము, మరి అదే రకంగా ఈ యొక్క తాగునీటి సంవత్సరాలను ప్రతి ఒక్కరూ మనం ఎన్ని ఇబ్బందులు పాలవుతామో మనకు అర్థమైంది. మరి ఇటువంటి విభజించినటువంటి ఈ రాష్ట్రాన్ని కేంద్రమైన ఆదుకుంటుందేమో అని చెప్పేసి మనం అంతా ఊహించుకున్నాం. మరి కేంద్రంలో కూడా మన రైల్వే బడ్జెట్ అయిపోయింది, జనరల్ బడ్జెట్ కూడా అయిపోయింది. మరి ఈ రోజు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు అని చెప్పి ఏదో సాంఘికాలు గురువుకి ఇండియా వెనక నలుపుతుందట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నిజాయితీ చిత్తశుద్ధి అనేది ఉంటేనా ఎవరైనా సహాయం చేయాలి. రాగరగ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చాని మొత్తం అవినీతికే పాల్పడతామండి. అది పశ్చిమ ఇప్పుడు అవసరమా? అక్కడ బ్రహ్మాండంగా రైతులు పండించుకుంటున్నారు, విపరీతాలు విపరీతంగా వస్తున్నాయి, అక్కడ పొందలేదు. కరువు కాలంలో అభివృద్ధి ఈ యొక్క రాయలసీమకు తొందరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కనీసం సాగునీరు దేవుడు తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా పోయే అవకాశం. మరి అక్కడ 14,000-1,500 కోట్ల రూపాయలతో పట్టిసీమ పన్ను టెండర్లు జరిపి 25%
మరి ఎక్సెస్ అడిగినా దాదాపు 400 కోట్ల రూపాయలు ఏ రకంగా ఈ నాయకులు జరుపుకుంటున్నారో అంతకంటే నిదర్శనం వేయడం. మరి అదే 17,600 కోట్లకి ఈ యొక్క గాలిలో నగరికి పెడితే మరి ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. లక్షలాది ఎకరాల ఆయకట్టకు నీరిచ్చేదానికి అవకాశం. అందుకే తెలుగు బీజేపీ నాయకుడు మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఇయ్యరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని ఆయన ఏ కోశానా సహాయం చేయడు. ఎందుకంటే ఈయన ఖచ్చితంగా అవినీతి ఆయన అర్థమైంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ 5 సంవత్సరాలు మనం వేరే కష్టం లేదు. మరి 5 సంవత్సరాలు ఉండడం వల్ల దేవుడికి తెలియాలి. కానీ ఉంటే మాత్రం మనకు నరక యాతనే అని చెప్పి తప్పదు. కరువు కాటకాలతో రాముని లేక అలవనీకి కావాల్సిన పరిస్థితులు రాబోతాయని చెప్పి అందుకనే మనమంతా కూడా ఈ యొక్క పోరాటాల ద్వారా కనీసం మన గాజేల నగరిని సాధించుకొని పూర్తి చేసుకుంటే కనీసం తాగునీటికైనా ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ యొక్క పరిస్థితుల్లో మనం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి ఏది ఏమైనా కానీ మరి రవీంద్ర రెడ్డి గారు 3వ రోజు లేకపోతే ఇక నిరానికి ఇప్పుడే ఎందుకు అనవసరంగా ఎలక్షన్లు లేవు, పనులు లేవు, ప్రజలు గుర్తించడం లేదో అని అంటే ప్రజలు గుర్తించినా గుర్తించుకోకపోయినా మా ప్రాంతానికి న్యాయం జరగాల, ప్రాజెక్టు పూర్తి కావాలనేసి నాకు ఎన్నికల అవసరంగా ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా నా ప్రాంతం బాగుండాలనేసి మరి ఆయన ఈరోజు 3వ రోజు నిరాకరించ కూర్చొని మరి ఏది ఏమైనా కానీ మనం సాధించుకోవాలా. ఎందుకంటే బడ్జెట్ 7వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశం ఉన్నాయి. రేపు 12వ తారీఖున ఈ యొక్క బడ్జెట్ ప్రవేశించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. మరి ఈ టైంలో మనం తొందరగా పోతే మరి తర్వాత దాటిపోయిన తర్వాత మళ్ళా 1 సంవత్సరం మనం బాధపడాల్సి వచ్చింది. కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఈ యొక్క మన నిరసన తెలియజేయాలా. దానికి నాకు ఆరోగ్యం ఇబ్బందిగా పర్వాలేదు, నేను నిరాహారించి కూర్చుంటానని చెప్పేసి ముందుకు వచ్చారు. వాటిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వారికి మద్దతు ఇచ్చినటువంటి వీరప్రాయణపురం మండల వాసులే కాకుండా కమలాపురం నియోజకవర్గం మరి మిగతా నియోజకవర్గాలను చేసిన శాసనసభ్యులకు మరి ప్రజానికానికి అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కలదు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం సాగునీరు త్రాగునీరు ఇవ్వాలని చెప్పి దాదాపు 3 రోజులుగా నిర్వహణ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి అన్నకు సంఘీభావం తెలుస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి, కడప ఎమ్మెల్యే అబ్దుల్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చేసిన సోదరు అందరూ పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గానికి గండికోట చెరువు అనేది ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 4,200 కోట్ల రూపాయలు కేటాయించి దాదాపు 80% పనులు పూర్తి చేస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా దాదాపు 30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయినా ఈ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకి ఏదైతే గండి ప్రాజెక్టు ఉన్నారో ఇది పూర్తి చేయాలనే సదుద్దేశంతో ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు దాదాపు 4,200 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. ఇప్పుడు ఏదో కొద్దిపాటి ఉన్న పనులు పూర్తి చేస్తే దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈనాడు మన పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ రోజుకి 3వ రోజు నిరాహారం చేస్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత
ఈ జిల్లాలో ఏ విధంగా చేస్తున్నారో మన అనంతపురం జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 100 సుందరపురం ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం సాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి మరొకసారి ప్రాజెక్టు ఓపెన్ చేశారు. అయినా కూడా ఈ ప్రాజెక్టు వారు ఇద్దరు కూడా కేటాయించినంత అంటే కేవలం అక్కడ 20 కోట్ల రూపాయలు మాత్రం ఆనాడు కేటాయించారు. ఈ 2004 దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాయలసీమకి సమస్య అనేది ఒక వరం లాంటిది. దీన్ని పూర్తి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆనాడు 5,200 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ఎవరంటే డాక్టర్ మహానేత వైఎస్ రాజశేఖర గారిది. ఈ రోజు అనంతపురం జిల్లాలో కూడా మొదటి దశ పని పూర్తయిందని 2 కోట్లు కేటాయించండి సాగునీరు ఏమిటని చెప్పి కూడా మా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు 22 గంటల నిరాశ చేశారు. కానీ అక్కడ మాత్రం ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అక్కడ మెచ్చేసి ఆ చెరువులో దిగి ఆ కుంటలో దిగి నీళ్ళలో దిగి మేమే చెరువు నింపేస్తున్నామని ప్రభుత్వం గారు చెబుతున్నారు. ఈ రోజు 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన దుస్థితి అనంతపురం జిల్లాలో 100 ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రజల ద్వారా ఏ విధంగా పడుతున్నారంటే ఏదో అధికారం వచ్చేసిన తర్వాత వాళ్ళే 1,000 కోట్ల రూపాయలు కేటాయించి నీళ్ళు ఇచ్చేసేటట్టు చూడనిస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కేవలం రాజధాని పేరు చెప్పుకొని మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈ రోజు వాడు సమయంలో వెచ్చిస్తున్నారు. ఈ రాజు ఈ విధంగా నిరాహార కృషి ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు రైతులు ఎంతో బాధపడుతున్నారు. ఈ రోజు డాక్టర్ అక్క చెల్లెలు ఎంతో బాధపడుతున్నారు. ఈ రోజు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇంటికి ఉద్యోగం ఉన్నారు. ఇవన్నీ చేయగా రోడ్లలోకి వచ్చి నిరసన జరుపుతున్నారు. అది పట్టించుకునే 4 రోజుల రాష్ట్రంలో లేదు. కేవలం చంద్రబాబు నాయుడు డబ్బు ఏదైతే వస్తాడో ఆ డబ్బు వచ్చే పనులు మాత్రమే ఈ రోజు చేస్తున్నారు. ముఖ్యంగా వారి మంత్రివర్గానికి సంపాదించిన 10 పనుల పనులు తప్ప ఈ రోజు రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దే పనులు అయితే చంద్రబాబు నాయుడు గారు లేరు. ఈ రోజు మేము చూస్తున్నాం 9 నెలల అధికారంలో వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు? దాదాపు 4 నెలల పాటు రైతులకు రుణమాఫీ పేరు చెప్పి మోసం చేశారు. 20% అన్నారు, 1 లక్ష అన్నారు. సరైన రైతులు ఎదురు చూశారు. కానీ ఇప్పటికీ 20% వేయలేదు. 1 లక్ష రూపాయల లోపల లోన్ ఉన్న వారికి 20% కాదు, 50 ఉండాలి. పూర్తిగా పోయే పరిస్థితి లేదు. కేవలం మోసపూరిత హామీలు వాగ్దానాలతో అధికారులు వచ్చి చెప్పిన హామీలు ఏ విధంగా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర వైకాంగానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ వారి మంచి ఏళ్ళు గురించి ఆలోచించే పరిస్థితులు రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈరోజు ఏ పని దాని మీద మన రవీంద్రనాథ్ రెడ్డి గారు నిరాకరణ చేస్తున్నారు. అది చేసేంత వరకు కూడా మేము గంటగా ఉంటాం. ఆయన ఎవరే కాదు, ఆయన గంటగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలో ఆ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేదానికి మా వంతు మేము అందరూ అండగా ఉంటాం. ఆయన వెంట ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.